అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి జూలై 29వ తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు వీడియోను చివరి వరకు చూడండి. మరి ఈ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. మీకేదైనా సమస్య ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. 9381918252 గురువుగారిని సంప్రదించవలసినటువంటి నెంబర్. ఇక ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు, మీకు రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో కలగబోతున్నాయి, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇవన్నీ కూడా పూర్తిగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరి రేపటి రోజున మీరు సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం రేపటి రోజున మీ కళ్ళారా చూస్తారు. అలాగే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుండి ఆగిపోయినటువంటి పనులైతే మీకు తప్పకుండా పూర్తవుతాయండి. మంచి శుభవార్తలు మీరు చేస్తున్నటువంటి పనిలో వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు, అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, లేదంటే మీ జీవితంలో కావచ్చు, కొన్ని మార్పులను అయితే మీరు తప్పకుండా చూస్తారు. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. తెలివితేటల్లో, ధైర్యంలో ఈ రాశివారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు. అయితే వీరేంటంటే కొందరిని నమ్మడం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి మాటలను కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ మనసు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. చేస్తారు కూడాను. మీ బలం ఏంటనేది మీకు తెలియదు. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి, మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయి అనే సంకల్పంతో భగవంతుడిని ఆరాధించుకుంటూ ఉండండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యేటటువంటి కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్నవి. ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు. ఇలా మీకేదైనా కొన్ని సమస్యలైతే ఇంట్లో అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం లేక, మీ మనసు కూడా ఎప్పుడూ ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉన్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటటువంటి రోజుల్లో అంతా కూడా బావుంటుందండి. ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమే. అయితే భగవంతుడు పెట్టాడని చెప్పి అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది. అది కాలం పెట్టినటువంటి పరీక్ష. మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల మీకు మీరుగా ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలు. అవి కూడా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అంటే మీ యొక్క వైఖరిని, మీ ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుడు సహాయం చేసినప్పుడు, భగవంతుడు ఉన్నాడని చెప్పి ఆయన్ను విస్మరించకుండా ప్రతినిత్యము కూడా పూజలు చేసుకోవడం, ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడం, విపరీతమైనటువంటి పూజలు, వ్రతాలు చేయడం, ఇటువంటివి చేస్తున్నారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుడిని దూషించడం, అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నిటికీ కూడా కారణం భగవంతుడే అని చెప్పి భగవంతుని దూషించడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగలడం అనేది సహజంగా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి భగవంతుడిపై ఎప్పుడూ కూడా అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచండి. మీరు ఏం చేసినా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి కలిసొచ్చిందనుకోండి, అందులో ఒక పావలైనా కానీ భగవంతుడి యొక్క ఆరాధనకు ఉపయోగించండి. అందులో మీకెవరైనా కానీ నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయాన్ని అందివ్వడానికి మీరు చేయూతను అందివ్వండి. బేసిక్‌గా ఈ రాశివారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు. అయితే మీకు వచ్చినటువంటి ఒక్క రూపాయిలో అయినా, ఒక పావలా అయినా సరే ఎదుటివారికి సహాయంగా ఉండేటట్టుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి రూ. 10 మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశి పరంగా రేపటి రోజున విద్యార్థులకు చాలా బ్రహ్మాండంగా కలిసొస్తుంది. మీ కల నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయండి. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు.
ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి త్వరలో ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక ఈ రాశి వారికైతే జాలిగుణం అనేది అధికంగా ఉంటుంది. ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకున్నారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంది. మీకు పెద్ద కోరికలనేవి ఏమీ లేవు, కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలు. భగవంతుడు మాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలని చెప్పి అనుకుంటున్నారు. అయితే మీరు భగవంతుడు ఏ విధంగా అయితే మీకు ఒక రూపాయి ఇచ్చాడో ఆ రూపాయిని జాగ్రత్త చేసుకోండి. అందులో మీరు ఏదైనా కానీ సహాయం చేయగా మీ ఖర్చులకు పోగా ఏదైనా ఒక్క రూపాయైనా వెనకేసుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ముందు ముందు రోజుల్లో మనకు ఏ అవసరమైనా కానీ చెప్పి రాదు. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక రూపాయిని జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు రేపటి రోజున శివ పూజ చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించరండి. మీకున్నటువంటి చిన్నపాటి అడ్డంకులు కూడా రేపటి రోజున తొలగిపోతాయి. మరిన్ని శుభవార్తలు మీరు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనకు అనుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు అది ప్రతికూలంగా మారుతుంది. మనం ప్రతికూలమైనటువంటి సమయమేమో అని చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పనిని చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడిపై భారం వేసి మన పనిని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రం అందులో తప్పకుండా విజయం కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీకు ఏదైతే ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు శివనామ స్మరణ చేసుకోండి. మీరు ఎంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఓం నమ శివాయ అనే ఈ ఒక్క నామం పలకడం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి ఓం నమ శివాయ అనే ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి రోజు కాబట్టి తప్పకుండా శివనామస్మరణ చేసుకోండి. శివాలయాన్ని సందర్శించండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటుంది. అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మీరు మరిన్ని శుభవార్తలు వింటారండి. అంటే కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడం, చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడం, అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటను చేయించుకొని తినడం, ఇటువంటివి జరుగుతాయన్నమాట. బయట ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపవుతాయి. అలాగే మీతో పనిచేస్తున్న వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేం చేశాం అనేటటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండానే మీ పనిని వారు చేశామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులను తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా అంటే మీరు చేస్తున్నటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పనిని మీరు సజావుగా సాగించుకోండి. మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకున్నటువంటి జ్ఞానం మరెవరికీ కూడా లేదని చెప్పి తెలుసుకోండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి స్వయంకృత అపరాధాన్ని మీకు మీరుగా తెచ్చుకోకుండా మీరుగా మీ పనిని చక్కగా సాగించి ముందుగా మీరు పై అధికారులకు మీ పనిని మీరు చేశారని చెప్పి ఒక్క మాట చెప్పండి. దాని ద్వారా కూడా ఆ పనిని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలనేవి ఈ రాశిపరంగా ఎక్కువగా చూపిస్తుంది. తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.